పెద్దలు పట్టాభిరామన్ గారు, కరుణా గోపాల్ గారు, స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, స్కూల్ టీచర్స్కి, పేరెంట్స్కి, విద్యార్థులందరికీ నమస్కారం. మధ్యలో ఆపి నాకు ఇచ్చిండ్రు, మీరంతా సీరియస్గా దాని మీద కాన్సన్ట్రేట్ అయ్యి చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఎంత గొప్పగా కలిసి ఉన్న దేశం, సిరి సంపదలతో తులదూగే దేశం, అతిథి ఇంటికొస్తే ఎంత గొప్ప మర్యాదలు చేసే దేశం, అతిథి దేవోభవ అన్న దేశం, పరాయి పాలకుల కుట్రలకి, పరాయి పాలకుల యొక్క ఎత్తుగడలకి ఎట్లా మనం చిత్తయిపోయినామో కొంచెం నేను కొద్దిసేపటిలో కొంచెం చూసిన. అక్కడ మొదలైంది భారత జాతి పతనం. అక్కడ మొదలైంది భారతదేశానికి అనేక రకాల కష్టాలు. దానికి వ్యతిరేకంగా వందల సంవత్సరాల కాలం పాటు భారత జాతి స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం ఎన్ని సంవత్సరాలు కొట్లాడిందో, భారత మాత ముద్దుబిడ్డలు ఎన్ని వేల మంది తమ అమూల్యమైన ప్రాణాలని దేశ స్వాతంత్రం కోసం బలిచ్చిండ్రో, ఎన్ని లక్షల మంది జైళ్ళల్లో మగ్గిండ్రో నాకు తెలిసి అవన్నీ కూడా మీకు తెలుస్తుండొచ్చు. ఇవాళ మీరు ఆ చరిత్రను చూసే దాంట్లో ఉండరు కాబట్టి నేను ఉపన్యాసం ఎక్కి ఇవ్వను. కానీ ఈ అభ్యాస స్కూల్ కేవలం విద్యార్థులకి మార్కుల పట్టిక మాత్రమే కాకుండా వాళ్ళకు ఏ టేస్ట్ ఉందో ఆ టేస్ట్కు తగ్గట్టుగా తీర్చిదిద్దే సంకల్పంతో ఇందులో అనేక రకాల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్తో ముందుకు పోతున్న స్కూల్ ఇది. దాదాపు 28 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ పెట్టబడి ఇంత గొప్ప స్థాయికి ఎదిగి కేవలం తెలంగాణ వాసులకు మాత్రమే కాకుండా ఈ స్కూల్ యొక్క ఈ యాక్టివిటీస్కి అట్రాక్ట్ అయినటువంటి పేరెంట్స్ మాకు కేవలం మార్కులు మాత్రమే కాదు, మాకు అన్ని రంగాల్లో పిల్లలు ఎదగాలి, అది పాటలల్లో, ఆటలల్లో, సంగీతంలో, నృత్యంలో, అన్నిటికీ మిక్కిలి ఎథిక్స్ అండ్ వాల్యూస్తో కూడిన మానవ సంబంధాల పరిపుష్టి కోసం మా పిల్లలు అన్ని రంగాల్లో ఎదగాలని చెప్పి ఈ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో విద్య ఒకనాడు ఆ చరిత్రకు పోతే ఆశ్రమ పాఠశాలలు, గురువుల దగ్గర ఆశ్రమ పాఠశాల ఉండేది. ఆశ్రమ పాఠశాలలలో గురువుకు ఉండే గౌరవం, గురువు పట్ల విద్యార్థికి ఉండేటువంటి కమిట్మెంట్ నాకంటే ఎక్కువ మీకు తెలిసి ఉంటుంది. కానీ అట్లాంటి చదువు నుంచి, గురుకులాల చదువు నుంచి ఇవాళ ఎక్కడికి వచ్చినాం మనం? ఇవాళ కార్పొరేట్ విద్యకు వచ్చినాం. కార్పొరేట్ విద్యలో ఎక్కడ ఆటలు ఉండవు, ఎక్కడ పాటలు ఉండవు, ఎక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఉండదు. స్కూలుకు పోవాలంటే భయం, 16 గంటలు 17 గంటలు చదువు తప్ప ఇంకో మార్గం లేదు. అవి ఏసీ రూమ్లో ఉండొచ్చు కాక, అవి ఇంకొక రూమ్లో ఉండొచ్చు కాక, చదువు పుస్తకం తప్ప మార్కులు 99% వస్తేనే చదువు వచ్చినట్లు లెక్క. ఇవాళ అట్లా విద్యార్థులు టెన్షన్ పెట్టేస్తున్నారు. విద్యార్థి ఎప్పుడు కూడా టెన్షన్లో ఉండి చదువుకునేటువంటి సందర్భం ఎప్పుడు లేదు, కానీ ఈ మధ్య కాలంలో వచ్చింది. పేరెంట్స్ కూడా పిల్లల యొక్క ఎందుకులే ఈ బాధ అని చెప్పి ఎక్కువ గంటలు స్కూళ్ళల్లో ఉంటే బాగుండని చెప్పి ఇలా వేస్తూ ఉన్నారు. కానీ ఇది రాబోయే కాలానికి మంచిది కాదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, కార్పొరేట్ కాలేజీలో చదివే పిల్లలకు ఏదైనా సమస్య వస్తే తట్టుకోలేక ఏమైపోతున్నా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థి అనేవాడు ఇవాళ 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ స్కూల్లో ఉంది. వైట్ పేపర్ మీద మనం ఏమి రాస్తామో గదే పర్మనెంట్గా ఉండే ఆస్కారం ఉంటుంది.
ఇవాళ పిల్లల మెదళ్ళు కూడా వైట్ పేపర్ లాంటివి అవి. ఇవాళ టీచర్ పేరెంట్స్ ఏమి ఇన్కల్కేట్ చేస్తామో గవే వాళ్ళ మెదళ్ళల్లో పర్మనెంట్గా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మనం మంచిని ఇన్కల్కేట్ చేస్తే మంచి మాత్రమే ఉంటుంది, చెడు ఇన్కల్కేట్ చేస్తే చెడు మాత్రమే ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ పిల్లలని సమగ్రమైన సామాజిక దృక్పథం కలిగి మానవ సంబంధాల పట్ల అవగాహన కలిగి తన కర్తవ్యం ఏందో తెలుసుకోగలిగినటువంటి స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత పేరెంట్స్ మీద ఉంది, తీర్చిదిద్దే బాధ్యత ఇవాళ టీచర్ల మీద ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ టెక్నాలజీ బాగా వచ్చిన తర్వాత సంబరపడ్డాం మనం. టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ అని చెప్పి సంబరపడతా ఉన్నాం. టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి గర్వపడతా ఉన్నాం. కానీ ఈ టెక్నాలజీ మైకంలో, టెక్నాలజీ ఎరలో నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, ఇవాళ నీ ఇంట్లో ఉన్న టీవీ లేదా నీ కంప్యూటర్లు, అవి నీకు గొప్ప మేధో సంపత్తినిచ్చేటువంటి గొప్ప మార్గాన్ని చూపే వాటికి పనిచేస్తాయి. నిన్ను చెడగొట్టడానికి కూడా పనిచేస్తున్న విషయం మర్చిపోవద్దు. నేను ఏ సభ పడినా ఒక మాట చెప్తా ఉన్నా, టెక్నాలజీ ఫర్ బోత్ వేస్, వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, ద అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. ఇవాళ మా టీచర్లు, మా పేరెంట్స్ ఈ టెక్నాలజీని మంచి కోసం మాత్రమే పిల్లలకు ఉపయోగించేటువంటి దానికోసం ధ్యాస పెట్టండి. ఇవాళ పిల్లలతో మన నానమ్మలు లేరు ఇంటరాక్ట్ కావడానికి, మన తాతలు లేరు ఇంటరాక్ట్ కావడానికి. ఇవాళ గత చరిత్ర లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు. ఇవాళ ఆ చరిత్ర చెప్పేటువంటి పెద్దలు మన ఇంట్లో లేరు. ఇవాళ పేరెంట్స్ ఇంటరాక్షన్ తక్కువైపోయింది పిల్లలకి. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా కనీసం పిల్లలతోటి హాలిడేస్లోనైనా ఎక్కువ కాలం గడిపి పెద్ద మనుషులతో ఇంటరాక్షన్ చేయిస్తే, ఇవాళ పెద్ద మనుషులు వాళ్ళకు పనికి వచ్చిన వాళ్ళు కాదనుకుంటాం మనం. కానీ మానవ సంపద కేవలం పని మాత్రమే కాదు, మానవ సంపద ఇవాళ ఎథిక్స్ అండ్ వాల్యూస్, పిల్లలకి గొప్ప చరిత్రని, మానవ సంబంధాలని చెప్పేవాళ్ళు పెద్ద మనుషులే. కాబట్టి ఇవాళ వాళ్ళు లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు. ఇవాళ చదవకూడని వార్తలు చూస్తూ ఉన్నాం, వినకూడని వార్తలు వింటూ ఉన్నాం, ఎటుపోతుంది సమాజం అని చెప్పి బాధపడుతూ ఉన్నాం. ఇప్పటిదాకా మనం చూసినాం అతిథి దేవోభవ అని చెప్పి ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఇవాళ కాళ్ళకు నీళ్ళిచ్చి సంస్కరించేటువంటి స్థాయి నుంచి ఇవాళ ఎందుకు వచ్చిందా అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇవాళ పెరిగింది సంపద, పెరిగింది టెక్నాలజీ, కానీ తరుగుతుంది ఒకటి ఉంది. ఆ తరుగుతున్నది ఏంటంటే మానవ విలువలు తగ్గుతూ ఉన్నాయి, మానవ సంబంధాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇది సమాజానికి మంచిది కాదనే విషయాన్ని మనం గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ 10 మంది పిల్లలు ఉంటే ఎక్కడోడొక చదివిండు, ఎక్కడోడొక ఎదిగిండు, కానీ ఇలా 2 పిల్లలు ఉంటే కూడా తన కూతురికి పెళ్లి చేస్తావు లేదో తెలియని పరిస్థితి వచ్చింది, తన కొడుకు ఎటువైపు ప్రయాణం చేస్తావో తెలియని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ పేరెంట్స్గా, టీచర్స్గా ఇప్పుడున్న ఈ పరిస్థితిలో మనం మాట్లాడితే కలియుగం అని మాట్లాడుతూ ఉన్నాం, వెస్ట్రన్ కల్చర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం, ఇలా ఇండియన్ సంస్కృతి సాంప్రదాయాలు అవుట్డేటెడ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన చరిత్ర ఎంత గొప్పదో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారత్ ఒకనాడు సర్వ సంపదలతో తొలితూగిన దేశం, భారత్ ఒకనాడు సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయమైన దేశం. రాబోయే కాలంలో కూడా మళ్ళీ భారత్ విశ్వగురు స్థానంలో నిలపాల్సిన అక్కడ ఉన్నది. ఇవాళ ఒకనాడు 3rd వరల్డ్ కంట్రీగా ఉన్న భారత్, పేద దేశంగా ఉన్న భారత్, 40 ఏళ్ల క్రితం అమెరికా లాంటి దేశం గోధుమ రవ్వ మంపితే చదువుకున్న దేశం ఈ దేశం. కానీ ఇవాళ 140 కోట్ల జనాభాతో ఇవాళ కొన్ని వేల తక్కువతో చైనాతో సెకండ్ స్థానంలో ఉన్నాం. కానీ ఇవాళ మానవ సంపద కలిగిన దేశం భారతదేశం. ఇవాళ 11వ ఆర్థిక స్థాయి నుంచి 5వ స్థానానికి ఎగబాకిన దేశం భారతదేశం. రేపు రాబోయే కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న దేశం భారతదేశం. ప్రపంచంలో ఎక్కడ ఏది అవసరం ఉన్నా కూడా ప్రొవైడ్ చేయగలిగే సత్తా సంతరించుకున్న భారతదేశం. కాబట్టి ఆ భారతదేశంలో మీలాంటి పిల్లలు గొప్పగా ఎదిగితే, మీరు గొప్ప వాళ్ళు అయితే మీ కుటుంబాలు మాత్రమే బాగుపడవు, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి మీ మేధా సంపత్తితో, మీ క్రియేటివిటీతో, మీ సృజనాత్మకతతో గొప్పగా పిల్లలు ఎదగాలని చెప్పి, గొప్పవాళ్ళు కావాలని చెప్పి, అన్ని రంగాల్లో గొప్పవాళ్ళు కావాలని చెప్పి, కేవలం మార్కులు మాత్రమే కాదు, సృజనాత్మకత గీట్రాయి తప్ప, క్రియేటివిటీ గీట్రాయి తప్ప మార్కుల పట్టికల గీట్రాయి కాదని
ఆ మార్కులతో పోటీ పడేటువంటి పద్ధతి పేరెంట్స్ ప్రోత్సహించద్దు, టీచర్లు ప్రోత్సహించద్దని చెప్పి నేను మనవి చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకున్న భారత్ మాతాకి జై. Thank you, sir, for your words of wisdom. I'm sure there was a lot to take away from them. Abhyasa would now like to felicitate our chief guest, Sri Itala Rajendra Garu. Our beloved CEO, Sri Vinayaka Kalitla Garu, will now present token of gratitude to our chief guest.